అందరికీ నమస్కారం అండి. నా పేరు పెనుబోయిన మహేష్ యాదవ్. నేను ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఉనికిని ఆయన పార్టీ మరి బంగాళాఖాతంలో కలిపారు మొన్న 2024 ఎలక్షన్లో ప్రజలందరూ కలిసి. అయినా సరే ఆయనకి ఆయన నాయకులకి బుద్ధి లేకుండా సిగ్గు లేకుండా మరి ఈరోజు యువత పోరు అని చెప్పి రేపు రోడ్డు ఎక్కడానికి సిద్ధమయ్యారు. మరి యువత పోరు దేనికని చెప్పి నేను వైసీపీ నాయకుల్ని జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నా. ఎందుకంటే మరి ఆయన యువత పోరు అని చెప్పి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదని చెప్పి చెప్తున్నారు, విద్యాదీవెన ఇవ్వలేదని చెప్తున్నారు. ఆ విద్యాదీవెన బకాయిలు అవన్నీ కూడా మరి ఎప్పుడు ఆగినాయి అని చెప్పి నేను అడుగుతున్నా. 2020 కాడి నుంచి 2024 దాకా మీరు పెట్టిన బకాయిలు కాదా అని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నా. దాదాపుగా 4,000 కోట్ల రూపాయలు మరి బకాయిలు పెట్టి వెళితే ఈరోజు ఒక్కొక్కటిగా మరి లోకేష్ బాబు గారు క్లియర్ చేసుకుంటా వస్తున్నారు. ఎంతోమంది విద్యార్థులు మీ ప్రభుత్వంలో రోడ్డెక్కి మరి జైలు పాలు అవలేదా అని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నా. ఈ రోజున మరి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, మరి లోకేష్ బాబు గారు కానివ్వండి, ప్రత్యేకమైన మరి దృష్టి సారించారు మరి విద్యా వ్యవస్థ మీద. దాదాపుగా మరి బడ్జెట్లో మరి ఎక్కువ శాతం నిధులు మరి మొన్న అసెంబ్లీ బడ్జెట్ కూడా చూశారు మీరు. ఆ బడ్జెట్లో మరి ఎక్కువ శాతం నిధులు కూడా మరి విద్యా వ్యవస్థకి మరి పిల్లలందరూ చదువుకుంటేనే మరి రాష్ట్రం బాగుపడుతుంది, ఉద్యోగాల కల్పన మరి వస్తుందని చెప్పి ఆయన లోకేష్ బాబు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి ప్రభుత్వం కానీ మరి విద్యకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం. మరి మీరు ముందల జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గర ధర్నా చేయండి అని చెప్పి వైసీపీ నాయకుల్ని నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే మరి ఈరోజు అన్నీ కూడా ఆపింది కూడా ఆయనే కాబట్టి మరి ఆయన ఇంటి ముందలే ధర్నా చేయాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం. మేము ఇదే పరిస్థితి కొనసాగితే మరి జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందర మేము ధర్నాకి సిద్ధమవుతామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆయన ఉనికిని కాపాడుకోవడానికి, ఆయన పార్టీని కాపాడుకోవడానికి ఎక్కడ మా ఉనికి పోతుందని చెప్పి ఆయన ఈ అవాస్తవాలు మరి రోడ్డు మీదకి జనాల్ని ఉసిగొలపడాలు ఇవన్నీ చేస్తున్నాడు తప్ప మరి ఎటువంటి విషయం లేదు. మరి విద్యార్థులందరికీ అండగా మరి ధైర్యంగా మరి లోకేష్ బాబు గారు ఉన్నారని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. మరి రేపు జరిగే మరి యువత పోరు అంటున్నాడు. యువత పోరులో మరి యువతే ఉండాలని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం, విద్యార్థులే ఉండాలని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం. కానీ ఏ ఒక్క విద్యార్థి కూడా మరి రావడానికి సిద్ధంగా లేడని చెప్పి మేము చెప్తున్నాం. ఎందుకంటే యువత విద్యార్థులు మాతో మాట్లాడుతున్నారు, వాళ్ళ తల్లిదండ్రులు కానివ్వండి, వారు కానివ్వండి, బాబు మేము చాలా బాధలు పడ్డాం. గత ప్రభుత్వంలో మరి మాకు 3వ విడత అమౌంట్ పడలేదు, 4వ విడత అమౌంట్ పడలేదు. మరి 4వ సంవత్సరం విద్యార్థులు చాలా మంది కూడా మరి పూర్తయినా సరే ఇంకా సర్టిఫికెట్లు ఈ రోజుకు కూడా మరి సర్టిఫికెట్లు ఇవ్వని పరిస్థితి. అవన్నీ కూడా మరి లోకేష్ బాబు గారి దృష్టికి తీసుకెళ్ళాం. మరి ఒక్కొక్కటిగా అన్నీ కూడా సమస్యలన్నీ పరిష్కరిస్తున్నారని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. మరి రైతు పోరు అని చెప్పి చేశారు, అటర్ ఫ్లాప్ అయింది. దానికి స్పందన లేదు ప్రజల నుంచి కానివ్వండి, రైతుల నుంచి కానివ్వండి. మరి ఏ స్పందన లేక మరి మరి ఫీజు పోరు కాస్త మరి పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తే ఈరోజు యువత పోరు అని చెప్పి పెడుతున్నారు. ఇవన్నీ కూడా మరి నమ్మొద్దని చెప్పి మేము విద్యార్థులు కానీ, విద్యార్థుల తల్లిదండ్రులు కానీ, యువతను కానీ కోరుతున్నాం. మరి వాళ్ళ ఉనికి కోసం చేస్తున్నారు తప్ప దీనికి ఎటువంటి కూడా ప్రాధాన్యత లేదు, ఉండదు కూడా అని చెప్పి మేము అందరికీ తెలియజేసుకుంటున్నాం. మరి యువత పోరు దగా పోరు అని చెప్పి మీ అందరికీ కూడా పత్రికే ముఖ్యంగా తెలియజేస్తున్నాం. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్.